నా పేరు దాడి మురళీకృష్ణ. ఈరోజు ధర్నా చౌక్లోని విద్యార్థి నాయకులతోటి ఈరోజు ఫీజు రియంబర్స్మెంటు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ ఇస్తానని ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ మీద ధర్నా చౌక్లో ధర్నా పెట్టాము. అలాగే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందనే దీనితోటి కాలేజీలో జాయిన్ అయ్యారు. కాకపోతే అర్హులైనా కూడా ఏదో ఒక నెపంతో 85% పైన స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో వాళ్ళు అత్యధిక ఫీజులు కట్టలేక కాలేజీలు మానేయడంతో సర్టిఫికెట్లు మొత్తం కాలేజీలో స్ట్రక్ అయిపోయినాయి. మోర్ దాన్ 22% స్టూడెంట్స్ అంటే 4 లక్షల నుంచి 5 లక్షల స్టూడెంట్స్వి సర్టిఫికెట్లు ఉండిపోవడంతో వాళ్ళు సర్టిఫికెట్ లేక ఉద్యోగాల్లో ఈవెన్ ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా జాయిన్ అవ్వలేకపోతున్నారు. ఇది గవర్నమెంట్కి మేము ఎన్నోసార్లు హెచ్చరించినా కూడా వాళ్ళు అసలు ముందుకు రావట్లేదు. మేము సిద్ధం అంటారు. దేనికి సిద్ధమో మాకు తెలియట్లేదు. మేము సిద్ధం. మీరు 10-15 రోజుల్లో కనుక విద్యార్థుల ప్రాబ్లమ్స్ మీద మాట్లాడకపోతే మేము మిమ్మల్ని ఎలా ఇంటికి పంపించాలో మేము సిద్ధం. మీరు మళ్ళీ తెర మీద కనబడకుండా ఏం చేయాలో మేము సిద్ధం. మేము రేపు విద్యార్థులందరం కలిపి ఆంధ్ర మొత్తం బస్ యాత్ర చేయడానికి కూడా నిర్ణయించుకున్నాము. మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఎల్కేజీ నుంచి పీజీకి కావాలి. అలాగే జిల్లాకు ఒక మైనార్టీ కాలేజ్ ఇస్తానని చెప్పని 5 జిల్లాలకు కూడా ఒక మైనార్టీ కాలేజీ లేదు. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఈరోజు ఆదాయం లేక వాళ్ళు విద్యార్హత లేకుండా ఉంటున్నారు. అలాగే దేశం మొత్తం లిటరసీలో ముందుకెళ్తుంటే మన రాష్ట్రం మొత్తం 29 రాష్ట్రాలు ఇలిటరసీలోని 12% డౌన్లోకి వచ్చి బీహార్ కంటే తక్కువ ఉందంటే మనకి ఎంత సిగ్గుచేటు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవాలి. కావున విద్యార్థులకు కోరుతుంది ఒకటే, మా ఫీజులు బకాయిలు చెల్లించాలి. అలాగే సర్టిఫికెట్లు ఇరుక్కుపోయిన స్టూడెంట్స్ మొత్తాన్ని అర్హులైన వాళ్ళందరికీ కాలేజ్ యాజమాన్యంతో గవర్నమెంట్ మాట్లాడి విడుదల చేయాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ.